మీరు సౌత్ హైదరాబాద్ విజయవాడ హైవే పక్కనే ఉంటూ మీరు వెస్ట్ హైదరాబాద్ గచ్చిబౌలి మియాపూర్ కొండాపూర్ ఇలాంటి ఏరియాస్లో జాబ్ చేస్తున్నారా? సో అలాంటి వారి కోసమే ఈరోజు మీ ముందుకి బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న G+4 స్టాండర్డ్ అపార్ట్మెంట్ని తీసుకొని వచ్చాను. సో బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న ఈ అపార్ట్మెంట్లో 2 ఫ్లోర్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. అసలు ఈ ఫ్లోర్స్ ఏవి అవైలబుల్ ఉన్నాయి, ఈ ఏరియా ఎక్కడ ఉంది, ఈ అపార్ట్మెంట్ యొక్క పూర్తి వివరాలు అపార్ట్మెంట్ యొక్క బిల్డర్ కేవీఆర్ రెడ్డి సార్ని అడిగి తెలుసుకుందాం. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివకుమార్. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సో మన యొక్క అపార్ట్మెంట్ ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది అసలు ఎక్కడ ఉంది, ఏంటి, మన యొక్క వ్యూవర్స్కి కొంచెం క్లియర్గా చెప్పండి సార్. వనస్థలీపురం డీమార్ట్కి బ్యాక్ సైడ్లో గురుద్వారా రోడ్లో విజయవాడ హైవే నుండి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 300 మీటర్స్ లోపల ఉందండి. నియర్ బై షాపింగ్ మాల్స్ కానీ డీమార్ట్ కానీ అన్ని నియర్ బై వాకబుల్ డిస్టెన్స్లోనే అన్నీ అవైలబుల్ ఉన్నాయి. గ్రేట్ సార్. సో మన ఈ యొక్క అపార్ట్మెంట్ అనేది ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి అతి దగ్గరలోనే ఉన్న సుష్మా థియేటర్ పక్కన స్ట్రీట్లో మనకి ఇటు గురుద్వారా వెళ్ళే రూట్కి మనకి ఈ యొక్క అపార్ట్మెంట్ అనేది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే అందుబాటులో ఉంది. మరీ చూసుకున్నట్లయితే మనకి వనస్థలిపురంలో ఉన్న ఇటు రైతు బజార్ అయినా కానీ ఇటు మనకు బస్ స్టాప్ అయినా కానీ ఈ యొక్క అపార్ట్మెంట్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఈ అపార్ట్మెంట్ యొక్క ఫ్లోర్లోకి ఎంటర్ అవడంతో మనకు రైట్ సైడ్లో లిఫ్ట్ అనేది ప్రొవిజన్ చేశారు. ఆ లిఫ్ట్ పక్కనే చూసుకున్నట్లయితే మనకు 13/8 డైమెన్షన్స్ తోటి మనకి ఈ యొక్క ఫ్లోర్ యొక్క కారిడార్ ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు బిల్డర్ కేవీఆర్ రెడ్డి సార్ తోటి మనం ఈ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్ ని కూడా వాక్ త్రూ చేస్తూ అసలు ఈ యొక్క ఫ్లోర్ ప్లాన్ అనేది ఎలా ఉంది, ఏంటి, మనకి ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ కూడా ఏ విధంగా వచ్చింది, ఇవన్నీ కూడా మనం సార్ని అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద అపార్ట్మెంట్. సో మనం ఈ ఫస్ట్ ఫ్లోర్ లోకి వచ్చినట్లయితే ఫ్రంట్ సైడ్ లో మనకి ఈ హాల్ అనేది అందుబాటులో ఉంది. ఈ హాల్ చూసుకున్నట్లయితే మనకు చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. మనకు హాల్ విత్ డైనింగ్ రూమ్ ప్రొవిజన్ తోటి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సార్ ఈ యొక్క మనకు హాల్ అనేది మనకు ఎంత డైమెన్షన్స్ లో వాళ్ళకి ప్రొవైడ్ చేశారు మనకు ఫస్ట్ ఫ్లోర్ లో? 13-29 అడుగుల డైమెన్షన్ తోటి హాల్ రావడం అనేది జరిగిందండి. వా సార్, చాలా చాలా అంటే చాలా పొడుగ్గా మనకు ఈ హాల్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని ఒకవేళ మనం పార్టిషన్ చేసుకున్నట్లయితే మనకి ఏ విధంగా ఈ యొక్క ఫ్లోర్ ప్లాన్ అనేది మనకు హాల్లో మనకు సెటిల్ అవుతుంది? మనం పార్టిషన్ చేసుకున్నప్పుడు ఇందులో డైనింగ్ కమ్ హాల్ 2 కలిపి కంబైన్డ్గా ఇవ్వడం జరిగింది. మనము మిడిల్లో వచ్చేసేసి వుడ్ వర్క్ తోటి చేపించుకునేటప్పుడు పార్టిషన్ చేసుకుంటే మనకు సపరేట్ అవుతుంది. సో మనం ఈ విధంగా సార్ చెప్పినట్టు చూస్తున్నట్లయితే మనం ఫ్యూచర్లో వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు మనం దీన్ని పార్టిషన్ చేసుకున్నట్లయితే మనకు బ్యాక్ సైడ్లో ఉన్న పార్ట్ వచ్చేసి దీన్ని డైనింగ్ రూమ్గా డివైడ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్లో ఉన్న రూమ్ చూసుకున్నట్లయితే మనం దీన్ని వచ్చేసి మనం హాల్గా డివైడ్ చేసుకోవచ్చు. మంచి వెంటిలేషన్ పరంగా కూడా మనకు 3 విండోస్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ మీరే చూస్తున్నారు కదా మనకి ఇటు హాల్లోను ఇటు డైనింగ్ రూమ్లోను ఒక మంచిగా బ్రాడ్గా మనకు విండోని ప్రొవైడ్ చేశారు. ఇటు హాల్లో చూసుకున్నట్లయితే మనకు ఒక మంచి చిన్నపాటి విండోని ప్రొవైడ్ చేశారు. అలాగే దాని పక్కనే మనకు సింహద్వారం కూడా అందుబాటులో ఉంది. ఈ కిచెన్ రూమ్ చూస్తున్నట్లయితే మనం ఈజీగా 1 to 2 పర్సన్స్ మనకు నిలబడి వంట చేసుకునే విధంగా ప్రొవైడ్ చేశారు. ఈ కిచెన్ పక్కనే చూసుకున్నట్లయితే మనకి ఇది వాషింగ్ ఏరియా అండ్ ఆల్సో మనం దీని యూటిలిటీ ఏరియా కూడా మనం కన్వే చేసుకోవచ్చు. ఈ ఏరియాలో మనం ఒక వాషింగ్ మిషన్ అయినా కానీ లేదా మనం డిష్ వాషర్ కానీ ఈజీగా మనం ప్లేస్ చేసుకోవడానికి ఇక్కడ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే మనం ఈ కిచెన్ పక్కనే చూస్తున్నట్లయితే మనకి ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా పెద్దగా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అనేవి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ మనకి ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా అంటే చాలా పెద్దగా ఇచ్చారు. దీని యొక్క డైమెన్షన్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి సార్? మనకు 13-19 డైమెన్షన్స్తో ఇవ్వడం జరిగిందండి. అటాచ్ వాష్రూమ్ కూడా సపరేట్గా ఉంటుంది. వా సార్, సో మనకి ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ అనేది 13/19 ఫీట్ డైమెన్షన్స్ తోటి మనకు అటాచ్డ్ వాష్రూమ్ తోటి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ మాస్టర్ బెడ్రూమ్ యొక్క డైమెన్షన్స్ మనకు 13/19 ఫీట్స్లో ఇవ్వడం వలన మనం ఈ మిడిల్లో చూసుకున్నట్లయితే మనం కింగ్ సైజ్ బెడ్ వేసినా కానీ మనకు రైట్ సైడ్లో మనకు ఒక 5 సీటర్ సోఫా కూడా మనం ఈజీగా ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. అదేవిధంగా మనము లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కబోర్డ్స్ వచ్చిన తర్వాత కూడా మనం ఈ యొక్క కబోర్డ్ డోర్స్ని హ్యాపీగా మనకు ఓపెన్ చేసుకున్నాక కూడా మనకి ఇక్కడ లెగ్ రూమ్ అనేది ఇంకా అవైలబుల్లో ఉంటుంది. మనకి ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ పక్కనే మనకి ఇంకొక 2 బెడ్రూమ్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు ఈచ్ ఎవ్రీ ఫ్లోర్ కూడా 3 BHK ప్లాన్ తోటి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ 2 బెడ్రూమ్స్ యొక్క డైమెన్షన్స్ కూడా ఏ విధంగా ఉన్నాయో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ మనకి ఒక సెకండ్ బెడ్రూమ్ అండ్ థర్డ్ బెడ్రూమ్ కూడా ఏ విధంగా డైమెన్షన్స్ ని మీరు ప్రొవైడ్ చేశారు సార్? 11x12 చేసాం.
సో మనకు 11x12 లో మనకి ఈ యొక్క బెడ్రూమ్స్ ని ప్రొవైడ్ చేశారు. సో అండ్ మీరే చూస్తున్నారు కదా, మనకి ఈ సెకండ్ బెడ్రూమ్ అయినా థర్డ్ బెడ్రూమ్ అయినా కానీ అటాచ్డ్ వాష్రూమ్ తోటి 11x12 ఫీట్ డైమెన్షన్స్ తోటి మనకు ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా ఈ రూమ్స్ ని మనం ఒక గెస్ట్ బెడ్రూమ్ గా యూజ్ చేసుకున్నా, మరొకటి వచ్చేసి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ గా కూడా మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీరే చూస్తున్నారు కదా, మనం ఒక చిన్నపాటి 6x6 బెడ్ వేసుకున్నా కానీ మనకి ఇంకా స్పేస్ ఉండే విధంగా సెకండ్ బెడ్రూమ్ థర్డ్ బెడ్రూమ్ ని కూడా వీళ్ళు ప్లాన్ చేశారు. ఈ యొక్క స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ లో యాజ్ ఆఫ్ టుడే మీకు చెప్పిన విధంగా ఓన్లీ 2 ఫ్లోర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అవి వచ్చేసి మనకు ఫస్ట్ అండ్ ఫోర్త్ ఫ్లోర్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సార్ మాటల్లోనే మనం ఈ యొక్క అపార్ట్మెంట్ యొక్క జనరల్ ఎమ్యూనిటీస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారో తెలుసుకుందాం. సార్, మన యొక్క అపార్ట్మెంట్ లో వచ్చే ఒక కస్టమర్స్ కి మీరు ఏ జనరల్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు సార్? మేము పవర్ బ్యాకప్ కోసము 20 kV జనరేటర్ ఇస్తున్నామండి. 63 kV ట్రాన్స్ఫార్మర్ పెట్టిస్తున్నాము. 6 persons ఆటో డోర్ లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఈచ్ ఫ్లోర్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. వాటర్ సప్లై చూస్తే మనకు బోర్వెల్ అవైలబుల్లో ఉందండి, కృష్ణా వాటర్ కూడా అవైలబుల్లో ఉందండి. ప్లస్ సర్వెంట్ రూమ్ ఇవ్వడం జరిగింది. ఈచ్ ఫ్లోర్లో ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఫాల్ సీలింగ్ కూడా చేస్తున్నాం. వావ్ సార్, విన్నారు కదా సార్ చెప్పిన విధంగా మనకి ఈ యొక్క అపార్ట్మెంట్ లో ఇన్ని ఎమ్యూనిటీస్ కూడా మనకు ఇంక్లూడింగ్ ప్రైస్ లోనే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదే విధంగా మనం ఈ యొక్క అపార్ట్మెంట్ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి మనం డిస్టెన్స్ చూసినట్లయితే మనకు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వచ్చేసి కేవలం 3 కిలోమీటర్ల డిస్టెన్స్, అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 వచ్చేసి మనకు 9 కిలోమీటర్ల డిస్టెన్స్, మనకు ఏదైతే మనకు విజయవాడ హైవే మీద ఉన్న సుష్మా థియేటర్ అనేది కేవలం 300 మీటర్ల డిస్టెన్స్. అండ్ ఫైనల్గా మనకి ఈ యొక్క అపార్ట్మెంట్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకు వనస్థలిపురం రైతు బజార్, అలాగే మనం లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకు వనస్థలిపురం బస్ స్టాప్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఫైనల్ గా మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ అపార్ట్మెంట్ యొక్క ప్రైస్ తెలుసుకునే ముందు ఈ అపార్ట్మెంట్ యొక్క ల్యాండ్ డీటెయిల్స్, అలాగే మనకు కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, మన యొక్క వ్యూవర్స్ కి ఈ యొక్క అపార్ట్మెంట్ అనేది ఎంత ల్యాండ్ లో ఉంది, అలాగే ఈ యొక్క కన్స్ట్రక్షన్ అనేది ఎంత SFT లో ఉంది, ఈ విధంగా మనకు కొంచెం వ్యూవర్స్ కి చెప్పగలరా సార్? ఇది వచ్చేసేసి 254 గజాల్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈచ్ పర్సన్కి వచ్చేసరికి మనకు 63.5 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ వస్తుందండి. ఇది టోటల్ కన్స్ట్రక్షన్ వచ్చేసేసి 1850 స్క్వేర్ ఫీట్స్లో వస్తుందండి ఒక్కొక్కరికి. సూపర్ సార్. సో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్ కూడా మనకు 1850 SFTలో మనకు ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్, ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అండ్ ఫ్లోర్ ప్లాన్ మీరు డిజైన్ చేశారు. అవును సార్, అలాగే మన ఈ యొక్క అపార్ట్మెంట్ని మీరు ఎంత కోట్ చేస్తున్నారు, అలాగే మనకు నియర్ బైలో ఇక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ ఓఆర్ఆర్కి నియర్ బైలో ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళు ఎలా కోట్ చేస్తున్నారు, దానికి దీనికి కొంచెం కంపేర్ చేసి కొంచెం చెప్పగలరా సార్? అంటే కొంచెం ఈజీ అండర్స్టాండింగ్ కోసం అసలు ఇక్కడ కొంచెం బిట్ రేట్ అనేది ఎలా ఎక్కువ ఉంది, అక్కడ అలా ఎలా తక్కువ ఉంది, అలా కొంచెం మనకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలరా సార్? ఈ అపార్ట్మెంట్కి ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చేసేసి 1,40,00,000 మేము కోడింగ్ చేయడం జరిగిందండి. కాకపోతే స్మాల్ నెగోషియేట్ కూడా అవుతుంది. రెండవది వచ్చేసరికి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ ఫర్ స్క్వేర్ యార్డ్ 1,20,000 రూపాయలు ఉందండి గజము. దానివల్ల వచ్చేసేసి ఇక్కడ కొంచెం మనకు SFT కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడికి మన అవుట్ రేట్స్లో చూసుకుంటే ఎక్కడో వెళ్ళి పెద్దమరిపేట అక్కడ ఆ ఏరియాలోనే 5,600 5,700 అంత జరగడం జరుగుతుంది. ప్లస్ ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ తీసుకుంటున్నారు. ఇక్కడ మాకు అన్ని ఎమ్యూనిటీస్తో కలిపి మేము ఈ ప్రైస్ ఇవ్వడం జరుగుతుందండి. అది కూడా మనకి అన్ని ఇళ్ల మధ్యలో మనకి విజయవాడ హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మన యొక్క స్టాండర్డ్ అపార్ట్మెంట్ అందుబాటులో ఉంది. అవును. వావ్ సార్, గ్రేట్ సార్. సో మన ఈ యొక్క అపార్ట్మెంట్ అనేది సార్ వాళ్ళు వచ్చేసి అవుట్ రేట్లో మనకు 1,40,00,000 కోట్ చేస్తున్నారు. గమనించగలరు. మీరు కానీ మన ఛానల్ రిఫరెన్స్ ద్వారా వెళ్ళినట్లయితే మీకు స్పెషల్ ఆఫర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కాల్ చేసినప్పుడు మన యొక్క ఛానల్ పేరు అనేది మీరు ప్రొవైడ్ చేసినట్లయితే మీరు ఈ యొక్క స్పెషల్ ఆఫర్ అనేది మీరు ఈజీగా పొందగలరు. మన ఈ యొక్క అపార్ట్మెంట్ పరంగా వచ్చిన కస్టమర్స్కి మీరు ఎంతవరకు లోన్ అనేది యాక్సెప్ట్ చేయగలరు సార్? మీకు ఎలిజిబిలిటీ ఉంటే కింద ₹1,00,00,000 వరకు కూడా మా ప్రాపర్టీ సపోర్ట్ చేస్తుందండి. ₹1,00,00,000 వరకు కూడా లోన్ ఇప్పించగలుగుతాం మేము. వావ్ సార్. సో అంటే వచ్చే కస్టమర్స్కి వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ ప్రకారంగా 70 to 80% వరకు కూడా మీరు బ్యాంక్ లోన్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. ఎస్. వావ్ సార్. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ యొక్క విలువైన టైంని కేటాయించుకొని మీ యొక్క అపార్ట్మెంట్ పూర్తి వివరాలు మన వ్యూవర్స్కి తెలియజేసినందుకు. అండ్ ఫైనల్గా మీరు ఈ యొక్క అపార్ట్మెంట్ గురించి సైట్ విజిట్ షెడ్యూల్ చేసుకోవాలి అనుకున్నా, లేదా ఇంకా మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా కానీ సార్ నెంబర్ పైన ప్రొవైడ్ చేస్తున్నాను. సార్ నెంబర్కి మాత్రమే మీరు కాల్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్.